హలో 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 వెల్కమ్ బ్యాక్ గైస్. మనం మళ్ళీ ఇంకొక ఐపీఎల్ వీడియోతో తిరిగి వచ్చాం. ఇవాళ మనతో పాటు జశ్వంత్ ఉన్నాడు అనమాట. ఇవాళ మ్యాచ్ చూసి మా వాడు బాగా బాగా కోపంగా రెడీ అయ్యి వచ్చాడు వీడియో చేద్దామని చెప్పేసి. సో యా, పవన్ జశ్వంత్, వాట్ ఆర్ యువర్ థాట్స్? సో ఐపీఎల్ కాస్త బ్యాట్స్మెన్స్ ప్రీమియర్ లీగ్ అయిపోయింది అనుకుంటున్నాను నేను. బౌలర్స్ అసలు ఈ వాళ్ళు బ్యాట్స్మెన్ బాగా ఆడుతున్నారో తెలియదు, లేకపోతే ఏంటి అన్నది ఏం అర్థం కావట్లేదు. అంత వేరియేషన్ ఒకేసారి లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి 250 ఆర్సీబీ కొట్టింది. 16 సీజన్ ఒకసారి 250 అబౌవ్ స్కోర్ చేసేది. ఒక సీజన్ లోనే 3-4 6 టైమ్స్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్, లైక్ ఆల్మోస్ట్ 250 6 దగ్గరలో. ఎస్ఆర్హెచ్ ఐ 2 డోంట్ నో. సార్లు, కేకేఆర్ 2 సార్లు, పంజాబ్ ఒకసారి, మొన్న ఆర్సీబీ ఆర్సీబీ ఒకసారి, ఒకసారి మేబీ ఆ రోజు పిచ్ ముంబై కూడా క్యూరేటర్స్ 246. వాళ్ళకి ఏమైనా ఉందేమో, ఆ స్టేడియంలో ఎక్కువ కొట్టాలి లేదా మా స్టేడియంలో ఎక్కువ కొట్టాలి అనేసి. యాక్చువల్లీ మొన్న ఏదో కామెంట్ వచ్చినట్టుంది కదా అలాగా, వైజాగ్ క్యూరేటర్ అన్నాడు అనేసి ఉమ్, సంథింగ్. కొంచెం. హైదరాబాద్ లో 270 కొట్టారు, అదే 260 ఇది కొట్టారు బీట్ కదా, మనం చేయాలి ఎంత అన్న కొడతామని మరి. అరౌండ్ వేర్ ఐపీఎల్ ఈస్ గోయింగ్. బట్ పాకిస్తాన్ లో పిచ్చెస్ అనేవాళ్ళు రోడ్ లాగా ఉన్నాయనేసి. మన రోడ్డు దానికన్నా రోడ్డు బాగుంటది. అదే. సింథటిక్ బాల్ తో మనం ఆడినట్టు ఉమ్, ఉందన్నమాట. బాల్ వస్తుంది, కొడుతున్నారు, అంటే చిన్న గ్రౌండ్ లో మళ్ళీ. ఎడ్జ్ తగిలిన సిక్స్ వెళ్ళిపోవడం, వన్ హ్యాండ్ ఆ, షాట్ ఫినిష్ చేయకపోయినా సిక్స్ ఆ, వెళ్ళిపోవడం అనేది. ఎన్ని షాట్లు సింగిల్ హ్యాండ్ తో కొడితే 6 వెళ్ళిపోతున్నాయి. అమ్మా, అదే. ఇది మరి ఇది దారుణం. అంటే లైక్ ఇట్స్ ఓకే, క్రౌడ్ కి ఎంటర్టైనింగ్ గా ఉండాలి అనేసి బౌండరీ స్టార్ట్ చేసి కానీ గోయింగ్ ఫార్వర్డ్ క్రికెట్ కి ఇట్ వోంట్ బి దట్ హెల్ప్ఫుల్ అండ్ ఇట్ వోంట్ బి దట్ గుడ్ అనుకుంటున్నాను నేను. నిజమే యాక్చువల్లీ, లైక్ ఇప్పటికే జనాలు టూ వన్ డేస్ బ్యాడ్. టెస్టులు చూడడానికి ఇష్టపడట్లేదు. ఇంకా అంటే నాకు అర్థం కాదు, 400 బాల్స్ బౌండరీ కొడితే జనాలు చూస్తారా అనేసి. అలాగే మొన్న ఏదో పోల్లో వచ్చింది సేమ్, లైక్ 500 రన్స్ కొట్టే మ్యాచ్ అయితే చూస్తారా, లేదంటే 130 140 ఈక్వల్ గా రెండు టీంలు 140 కొట్టే మ్యాచ్ అయితే చూస్తారా అంటే అందరూ 500 మ్యాచెస్ సెలెక్ట్ చేశారు. అదే. అలా అనమాట. మాకు ఫోర్లు కేపీ సిక్స్లు ఉన్నట్టున్నాడు చాలు. కదా ఆ రోజు కామెంటరీలో. ఫోర్లు సిక్స్లు ఉంటే చాలు, మాకు మ్యాచ్ ఎవరు ఆడుతున్నారు ఎలా ఆడుతున్నారు అని అవసరం లేదన్నట్టు. కానీ డిఫెండింగ్ 130s లో ఉండే ఇది చాలా బాగుంది. బోత్ అలాంటి సైడ్స్ మ్యాచ్లు ఈక్వల్ లేవు గేమ్ కదా. ఉన్నట్టుంటే. ఉమ్. ఒకప్పుడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు అయ్యేవి 130 120 డిఫెండింగ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఇప్పుడు దాన్ని ప్లేట్ వాళ్ళే తిప్పేశారు. ఆపోజిట్ లో ఆడుతుంది. వేరే వాళ్ళందరినీ బాధేస్తున్నారు శుభ్రంగా. చూస్తే యాక్చువల్లీ ఈ సీజన్ స్టార్టింగ్ లో ముంబై గుజరాత్ మ్యాచ్ కొంచెం అలా అయింది. 160 టార్గెట్ ని ముంబై ఈజీగా చేసేస్తారు అనుకున్నాము, బట్ గుజరాత్ లాస్ట్ లో అది సేవ్ చేశారు. మళ్ళీ సేమ్ అలాగే రాజస్థాన్ మ్యాచ్ ఒకటి అయింది, రాజస్థాన్ పంజాబ్ అనుకుంటా. లాస్ట్ ఓవర్ 11 12 కొట్టాలంటే ఆవేష్ ఖాన్ ఆపేశాడు. అవును. అదొకటి. లక్కీలీ దిస్ టైమ్ అరౌండ్ పంజాబ్ క్రాస్ అమ్మ, చేశారు అసలు టార్గెట్ ఒకసారి. అయినా 8 బాల్స్ మిగిలి ఉండగా 260 టార్గెట్లు, అది కూడా టూ ఓరి సిక్స్టీ బాబోయ్. నేను మధ్య మధ్యలో స్కోర్ చూస్తున్నా, అప్పటి వరకు హైలైట్ మ్యాచ్ చూస్తున్నా. వేస్ టు 100 అయింది, శశాంక్ వచ్చాడు, మధ్య మధ్యలో డాట్ బాల్స్ ఇవి అవి అవుతున్నాయి. కొడుతున్నాడు, 6 కొడుతున్నాడు, బట్ మిగిలిన బాల్ డాట్ చేస్తున్నాడు. ఓన్లీ 6 కొట్టడానికి ఉన్న బాల్లే వెయిట్ అంటే చేస్తున్నాడు. అది ఎలా అంటే మనం మామూలుగా ఫుల్ షాట్ గ్రౌండ్ కి ఆడుతాం చూడు, అలా అన్న కూడా సిక్స్ వెళ్ళిపోతుంది. అది ఇంకా ఆ, ఏమన్నా ఈడెన్ గార్డెన్స్ కూడా చిన్న గ్రౌండ్ అయిపోయింది. జనాలు అయితే బోల్డ్ మంది ఉన్నారు కానీ గ్రౌండ్ లో అది ఎలా అంటే ఇప్పుడు ఇన్నర్ సర్కిల్ నుంచి బౌండరీకి, పిచ్ నుండి ఇన్నర్ సర్కిల్ కి ఉన్న దూరం కూడా లేదు. యాక్చువల్లీ మా గ్రౌండ్లు ఇలాగే ఉంటాయి ఇక్కడ రోమ్ లో. 50 మీటర్స్ ఎంత ఉంటది ఒక సైడ్ 60 ఉంటది, అంతే డిఫరెన్స్. నేను వెనకాల కొడితే అది 50 మీటర్ 6 ఈజీగా ఇలా టచ్ చేస్తే వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు మీరు మనమే మీరు ఆట మన రాళ్ళనే ఇంత 6లు కొడుతుంటే అక్కడ వాళ్ళు అందరూ మంచి మంచి బ్యాట్లు ఇవి అవి వేసుకొని ఈజీగా పెట్టేస్తారు. మీరు ఐపీఎల్ లో ఆడేయచ్చు. రండి అవును, నెక్స్ట్ ఇయర్ ఆప్షన్ కి. ఆడతాం డెఫినెట్లీ. ప్రశాంత్ గడికి చెప్తే ఎగురుకుంటూ వచ్చేస్తారు. నిజమే. ఆప్షన్ లో తెలియదు కానీ అట్లీస్ట్ బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో అయినా ఛాన్స్ ఇస్తే బాగా ఆడేస్తాం. ఫైనల్ మ్యాచ్ యూ పర్ఫార్మింగ్, వాట్ హ్యాపెనింగ్? అరే బాబాయ్, ఇంకొక ఏమంటాం, ఈ సీజన్ కి ఇంకొక ఫీచర్ ఏంటి అంటే చాలా మంది ఇంపాక్ట్ సబ్ని ఏమంటాం క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు అసలు అవసరం ఏంటి, మనం ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో 11 మెంబర్స్ ఆడతాం, ఇక 12 మెంబర్స్ ఆడే ఇంపాక్ట్. యూజ్ ఏంటి? పోనీ ఏమైనా ఆ 12 మెంబర్స్ ఆడడం వల్ల నీకు బ్యాట్ కి బాల్ కి కాంపిటీషన్ ఉందా అంటే అది లేదు. ప్రతి టీం ఎక్స్ట్రా బ్యాటర్ తెచ్చుకున్నారు. 170 కొట్టే దగ్గర 200 కొట్టుకున్నారు, 200 కొట్టే దగ్గర 230 కొడుతున్నారు. అంతే తప్పితే ఎవడు ఎక్స్ట్రా బౌలర్ తెచ్చి నువ్వు 200 కొట్టాగా నేను 170 ఆపుతాను ఎవడు చేయట్లే. నువ్వు ఎంత కొట్టావో దానికన్నా ఎక్కువ కొట్టడానికి చూస్తున్నారు తప్పితే ఎవరు తగ్గించుకునే ఆప్షన్స్ అయితే క్రియేట్ చేసే బౌలర్స్ ని కూడా తీసుకురాలేకపోతున్నారు.
అదే కదా. బౌలర్ ఇంపాక్ట్ సబ్‌కి వచ్చినా ఈ గ్రౌండ్‌లో ఏం చేయలేడు. బౌలర్ కూడా ఎలాంటి వాళ్ళు స్ట్రాటజిక్‌గా తెస్తున్నారు, వచ్చి కొట్టే వాళ్ళు అయితేనే వాళ్ళు కూడా వస్తారు ఆ! మళ్ళీ. లేదంటే ఎక్స్ట్రా బ్యాటరే కావాలి, మాకు వచ్చి వాడు ఫీల్డింగ్ చేసుకుంటాడు. బౌలర్లు మాకు 5 ఉంటే 5 చాలు, వాళ్ళు వచ్చి 4 ఓవర్లు 50 కొట్టించుకున్నా 60 కొట్టించుకున్నా పర్లేదు. అలా అయిపోయింది. మరి వన్ సైడెడ్ గేమ్ అయిపోయింది టూ బ్యాడ్ క్రికెట్. నిజమే. కెవిన్ పీటర్సన్ గారు కామెంటరీకి వచ్చిన ప్రతిసారి ఫీల్ అవుతాడు, ఇది హ్మ్. ఇలా ఉండకూడదు. కొన్ని గ్రౌండ్ ఏమైనా పెద్దగా ఉందా అంటే, ఇప్పుడు ఎంసీజీ ఇప్పుడు అనుకో 70-80 మినిమమ్ మీటర్స్ ఉంటది. అది మినిమమ్ 70-75 ఉండి నువ్వు కొడితే అప్పుడు ఓకే. బట్ దట్స్ దానికి ఈవెన్ అంత దానికి ప్రొవిజన్ లేదు. మన గ్రౌండ్లే చిన్న గ్రౌండ్లు, సిటీ మధ్యలో మన ఉంటాయి చిన్న కొన్ని. గ్రౌండ్‌లో ఇంకా తగ్గించేస్తున్నారు. ఉమ్, అప్పుడు మళ్ళీ నీకు బౌండరీ క్వశ్చన్ కి దానికి గ్యాప్ లేదనుకో, వెళ్ళి హ్మ్. తగులుకుంటారు. ఇప్పుడు డైవ్లు అవి అదే. వేసారనుకో బౌండరీ దగ్గర, చాలా మంది వెళ్ళి గుద్దేసుకుంటారు, చాలా మంది వెళ్ళి ఆపుకుంటున్నారు ఇంకా. సో అంటే అలాంటి మనోళ్ళు మిస్ దయా అవుతా ఉన్నాం. హృదయులు కదా! బాల్ బాయ్స్‌కి కాస్త ప్లేస్ ఉంచుదాం అనేసి అక్కడ అవును, ఉంచుతున్నారనమాట. ఓకే, అలాంటివన్నీ ఉంచాలి, బట్ గ్రౌండ్ అంత ప్లేస్ ఉండాలి దాన్ని. ఏదో నువ్వు ఫుల్ కెపాసిటీలో నువ్వు వాడలేవు ఎలాగైనా గ్రౌండ్ని. ఇప్పుడు ఇంత ముందులా ఉండేది చూడు, అందరూ ఇంకా బౌండరీ వెళ్ళి గుద్దేసుకునేవారు ఆ బౌండరీకి. ఇప్పుడు ఆ హ్మ్. ఆప్షన్ లేకుండా ముందుకు అది రోప్ పెట్టి మంచిదే అయింది. బట్ దానివల్ల అయితే 2-3 మీటర్స్ కానీ అది. బట్ మెయిన్ ప్రాబ్లం అది కాదు, గ్రౌండేజ్ ఉన్నది. వేరే వేరే గ్రౌండ్లు ఎత్తుకోవాలి. ఇప్పుడు చిన్న స్వామిలో ఉంటే ఆ గ్రౌండ్ నువ్వు ఇంకా 63-65 మీటర్స్, కొన్ని దగ్గర కొన్ని గ్రౌండ్లో 50 కూడా ఉంది. 50 పెట్టి ఏం ఆడుతున్నారా మీరు? 50 నేను చూసా 58 ఎంతో ఉంది బౌండరీ 6. మరి ఇది మరీ దారుణం. అంటే అంటే ఇంకేం ఎక్కువ లేదు. ఈజీ. జస్ట్ మిస్‌క్యూజ్ చేసినా ఎళ్ళిపోయిద్దన్నమాట 6 నీకు. ఆడికి పొలార్డ్ చెదగొట్టేస్తాడేమో ఇప్పుడు అనుకుని ఆడితే. ఉంటాడు, ఈ సీజన్ నేను ఆడుండాల్సింది, నన్ను వీళ్ళేమో కూర్చోబెట్టి కోచింగ్ చేస్తారు, నేను ఆడుంటే బాగుంది ఇవన్నీ. మరి అంటాం లైక్ ఆ 2 బౌన్సర్ రూల్ వచ్చింది. దానివల్ల ఫస్ట్ లో అందరూ ఎరగబడిపోయి బౌన్సర్లు వేస్తారు ఎక్కడ పడితే అక్కడ. అసలు యూజ్ అది లేదు. సరిగ్గా అర్థం కావట్లేదు కానీ ఇప్పటికి అది బౌలర్‌కి మంచి చాయిస్. 2 బౌన్సర్స్ పర్ ఓవర్ అంటే అవును. కరెక్ట్‌గా యుటిలైజ్ ఎప్పుడు చేసుకోవాలి. అది, ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇంత ముందంటే మంచి బౌన్సర్ వేస్తే బ్యాట్స్మెన్ డక్ చేసేవాడు. ఓకే. హ్మ్. ఆర్ కొడతాడు, కొంతమంది కొడతారు కానీ మిగతా వాళ్ళు జస్ట్ సైడ్కి వెళ్ళడం ఇది అది చేసుకునేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలాంటి బౌన్సర్ వేసినా బ్యాట్ ఇసురుతారు దానికి. ఎడ్జ్ మాక్సిమం ఏముంటుంది, తగిలితే ఎడ్జ్ తగిలినా 6 వెళ్ళిపోతుంది కదా. సో అలాంటి షాట్లు బోల్డ్. సో అది నువ్వు వేస్తే తల మీదకి వేయాలి. అలాంటి బౌన్సర్ వేయగలిగే బౌలర్ కావాలి. లైక్ నువ్వు మిగతా బాల్స్ మధ్యలో సడన్ గా ఒక మంచి బౌన్సర్ వేస్తే అప్పుడు వర్కౌట్ అవుద్ది. కొంతమంది ఏం చేస్తున్నారు, ఓవర్ ఫస్ట్ బాల్ రెడీ అయిపోయి వచ్చి బౌన్సర్ వేస్తున్నారు. ఇప్పుడు కోట్సే ఉన్నాడు, ఆడ వేస్తాడు మధ్యలో. ఫస్ట్ బాల్ ఒకటి వేసేస్తాడు బౌన్సర్, పర్లేదు ఏది పడితే అది అని వేసేస్తాడు. ఆ బాల్ వర్కౌట్ అయింది అనుకో ఓకే, వర్కౌట్ అవ్వలేదు అనుకో దాని తర్వాత 2 బాల్ తర్వాత మళ్ళీ ఇంకో బౌన్సర్ వేస్తాడు. ఈజీగా 2 బాల్ 4-6 ఏదో ఒకటి వెళ్ళిపోద్ది, మంచి పేస్ ఉంది కాబట్టి. పైగా వాంకడే లాంటి పిచ్లో అలాంటివన్నీ వేస్తే ఈజీ, అవన్నీ రన్ స్కోరింగ్ ఈజీ అక్కడ. సో ఇదొక డ్రాబ్యాక్ అనేది, లైక్ కరెక్ట్గా వాడుకోవట్లేదేమో అనే ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్లో నచ్చినట్టు వాడేశారు కానీ దానికి ఫిగర్ అవుట్ చేయలేకపోయారు. బట్ యాజ్ ద సీజన్ గోస్ ఆన్ అందరూ ఎప్పుడు పడితే ఆడు 200 కొట్టేస్తున్నారు. అంటే నేను ఇప్పుడు ఇందాక ఏదో స్టాట్ చూసా. ఏమవుతుందంటే బౌలర్స్‌కి స్కోప్ లేకుండా పోయింది. ఇప్పుడు నీకు కాస్త పెద్ద గ్రౌండ్ మినిమమ్ 70 మీటర్ బౌండరీ ఉన్న గ్రౌండ్ ఉంది. వాళ్ళు స్లో బాల్ ఏసినా వాళ్ళకి వికెట్‌కి ఛాన్స్ వచ్చేది. ఇదేంటి అట్లీస్ట్ ఇప్పుడు స్లో బౌండరీ దగ్గర బాల్ ఏసినా క్యాచ్లు అయినా కూడా అయ్యేవారు. అదే ఇప్పుడు స్లో బాల్ ఏసినా కూడా అది బౌండరీ దాటేస్తుంది. సింగిల్ హ్యాండ్ సిక్స్లు. ఇందాక ఏదో స్టాట్ చూసా, లైక్ ఈ సీజన్లో ఇప్పటికి 40 మ్యాచెస్ ఏదో అయినట్టుంది. ఇది 41st మ్యాచ్ అనుకుంటే ఇవాళ. 40 మ్యాచెస్లో యావరేజ్ స్కోర్ 190. 190 ఇంతకుముందు 190 అంటే నువ్వు ఎప్పుడో ఒక 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చే స్కోరు. ఇప్పుడు ఆల్మోస్ట్ యావరేజ్ స్కోర్ 40 మ్యాచెస్కి. నువ్వు 200 కన్నా లెస్ కొట్టావంటే మ్యాచ్ ఓడిపోయినట్టు ఫస్ట్లీ. హ్మ్. 200 కన్నా ఎక్కువ కొట్టినా నువ్వు ఇప్పుడు గెలిచావని గ్యారంటీ లేదు. ఇంతకుముందు కరెక్ట్. 200 కొట్టావంటే ఓకే, మోర్ ఆఫెన్ దెన్ నాట్ యుల్ విన్ ద గేమ్ అని ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. సో అంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. లైక్ ఎలాగా బౌలర్స్ బాగా సరిగ్గా వేయట్లేదా? బ్యాట్స్‌మెన్ అడ్వాన్స్‌డ్‌గా ఆడి మంచి షాట్స్ ఆడుతున్నారా? లేకపోతే ఏంటి? బుమ్రా ఒకటి ఇంకొకటి తప్ప చూస్తే వేరే యాక్చువల్లీ డేల్ స్టీన్ పెడుతున్నాడు మధ్యన ట్వీట్లు. చాలా మంది దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ ద లైక్ టు టేక్ అప్ బౌలింగ్ ఇది అది అని పెడుతున్నారు కానీ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు బికమ్ అ బౌలర్. యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ కెన్ సర్వైవ్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ ఇది అది అని. తర్వాత ఎవడో కింద కామెంట్ చేశారు అనమాట, యా జస్ట్ బి జస్ప్రీత్ బుమ్రా అని ఏదో బుమ్రా పెట్టారంటే. అనేసి ఎగ్జాక్ట్లీ లైక్ దట్. అవును, అది చెప్పడం ఈజీయే, ఆడ బట్ బుమ్రా వాడికి ఒక్కడే తప్ప అసలు. ఇంకా అదే అదే టోర్నమెంట్లో 10 టీవీలు ఉంటే ఆడు ఒక్కడే less than 7 వేస్తున్నాడు. less than 7 వేయడం కూడా అసలు అదొక నిజమే, గ్రేట్ గ్రేట్ అనే చెప్పుకోవాలి. బట్ హ్మ్. చూస్తే ఒకే ఒక మళ్ళీ బౌలర్ క్యాన్ ఎస్ఆర్‌హెచ్ ఎక్సెల్ బౌలర్స్ అంటే కూడా బానే వేస్తున్నారు. కమిన్స్‌కి పర్లేదు. వాళ్ళందరూ 9 దగ్గర ఉన్నారు. హ్మ్. less than 10 ఉన్నారు అంతే తప్పితే వాళ్ళు పెద్ద, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కరెక్ట్ టైంలో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అది
ఏమంటాం వాళ్ళ స్లో బాల్ బౌన్సర్స్, కట్టర్స్ హ్మ్. ఇవి అవి బాగా వాడుతున్నారు. లైక్ మ్యాచ్ క్రంచ్ టైమ్స్లో వాడుతున్నారు. అందుకు వాళ్ళకి కొంచెం బెటర్ అనిపిస్తుంది తప్పితే. బట్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ టీము లైక్ ఏమంటాం అన్రీచబుల్ టార్గెట్స్ పెడుతున్నారు. బేసిక్లీ నువ్వు గుడ్ 260, ఎనఫ్ 280 టార్గెట్ కొడితే ఫర్ ద ఎలా బౌలర్స్ కొడతారా? టు ట్రై వేరియేషన్స్ అన్న. సో వాళ్ళకి ఏమంటాం ఆ క్వశ్చన్ ఉంది దట్ పర్లేదు నేను ఒక ఓవర్లో 20 ఇచ్చినా కూడా చాలా కొట్టాల్సి ఉంటుంది. సో ఇది పెద్ద మ్యాటర్ కాదులే అనుకొని వాళ్ళు వేసుకున్నారు. లక్లీ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ దెమ్. ముంబై మ్యాచ్ చూసుకుంటే కరెక్ట్గా 3 ఓవర్లు మారిపోయింది చూడు. సో అలాంటివి చాలా మ్యాచెస్లో అలాగే చేశారు వాళ్ళు. 272 ఆర్సీబీ మ్యాచ్ కూడా అలాగే అయింది కదా, దినేష్ కార్తిక్ కొట్టిన మ్యాచ్. హ్మ్. సేమ్ అలాగే లైక్ వాళ్ళు కరెక్ట్ టైంలో ఒక 2-3 ఓవర్లో ఒక లెస్ దెన్ 7 or 8 రన్ ఓవర్ వస్తే చాలు ఇంకా. అంటే 14-15 కొట్టాల్సిన టార్గెట్లో నువ్వు 7-8 ఇచ్చావంటే గ్రేట్ ఓవర్. సో హ్మ్. అలాంటివి వాటి చూసుకుంటున్నారు. ఉమ్, అంటే ఇప్పుడు నాకెలా అనిపిస్తుందంటే ఇట్స్ వెరీ క్లియర్. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌కి మాత్రమే చేస్తున్నారు అన్నట్టు ఉంది. సో, మీరు ఆ పర్పస్ మీద ఒక లీగ్ పెట్టి ఆడిస్తున్నప్పుడు, ఆ పర్ఫార్మన్స్ బేసిస్ మీద నేషనల్ టీమ్‌లోకి మీరెలా సెలెక్ట్ చేస్తారు? ఎందుకంటే ఉమ్, నేషనల్ టీమ్‌కి ఎగ్జాక్ట్లీ. అనేసరికి ఇండియాలో మ్యాచెస్ అవ్వవు. నువ్వు ఇప్పుడు ఆఫ్రికా పైగా కొత్త వెళ్తావు. కొత్త కొత్త గ్రౌండ్స్ ఇప్పుడు అక్కడ సీన్ ఎలా గ్రౌండ్స్ ఉంటుందో ఉంటాయి. ఎవరికి తెలియదు. చిన్న గ్రౌండ్స్ కూడా ఉండవు. అది చెప్పలేము. సో, అంటే ఇప్పుడు నాకి అర్థం కావట్లే కరెక్ట్‌గా. అంటే నేను ఏంటంటే లైక్ చూసినంత వరకు ఏమంటాం మోస్ట్ ఆఫ్ దెమ్ ఐపీఎల్ పర్ఫార్మన్స్ బేసిస్ మీదే నేషనల్ టీమ్‌లోకి సెలెక్ట్ అయ్యారు. T20కి అట్లీస్ట్ నువ్వు సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే T20 గేమ్ ఇస్ ఫుల్ బేస్డ్ ఆన్ నీ కాన్ఫిడెన్స్. యూ కెన్ బి ఇప్పుడు నువ్వు రోహిత్ శర్మ అవ్వచ్చు. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ కాంట్ స్కోర్ ఆఫ్టర్ ద పవర్ ప్లే ఆర్ విరాట్ కోహ్లీ అవ్వచ్చు. నువ్వు పవర్ ప్లే అంతా బాగా ఆడుతున్నావు, ఓకే, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. బట్ పవర్ ప్లే అయ్యాక యూ కాంట్ యాక్సలరేట్. నువ్వు ఎంత గ్రేట్ ప్లేయర్ అయినా యు ఆర్ లెటింగ్ యువర్ టీమ్ డౌన్ కదా. సేమ్ ఇప్పుడు అదే యంగ్స్టర్స్ వచ్చారనుకో వాళ్ళు సంబంధం లేదు, నేను అవుట్ అయిపోతా అన్నట్టు ఆడుతున్నారు. అభిషేక్ శర్మ ఉన్నాడు, 14 బాల్స్ 15 బాల్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి వెళ్ళిపోతున్నాడు. సో అలాంటి కొంచెం ఫియర్లెస్నెస్ ఎతుకుతారు అనే ఫీలింగ్ ఉందన్నమాట. బట్ ఆఫ్ కోర్స్ మనం సీనియర్స్ని వదిలేసి కూడా ఏమి చేయలేం. కానీ అట్ ద సేమ్ టైమ్ అలా అటాకింగ్ ఆడి 2, 3 వికెట్స్ పడిపోయినప్పుడు యూ హావ్ టు హావ్ సమ్‌వన్ హూ టేక్స్ రెస్పాన్సిబిలిటీ కదా! అవును, అవును, అది కూడా కావాలి ఆబ్వియస్లీ. లైక్ లైట్ తీసుకోకూడదు. లైక్ ప్రతి బాల్ కొట్టేస్తా ఇదే అని అప్పట్లో ఇంగ్లాండ్ టీం లాగా ఆడకూడదు. హ్మ్. వాళ్ళకి ఏంటంటే టీంలో 7 or 8 మెంబర్స్ హిట్టర్ ఉంటారు. నువ్వు కాకపోతే నువ్వు అనుకొని ఎవడొచ్చినా కొడతానే ఉంటారు. సో they'll most often than not they'll score either 300 or they'll get all out by 140, 150. అదే అదే వాళ్ళ సెటప్ అంత. అంతకుమించి వాళ్ళు ఎక్కువ స్ట్రాటజీలు ఏమి వేసుకోరు. బ్యాటింగ్ దిగామా కొట్టామా అన్నట్టే ఉంటారు. కొట్టకపోయినా పర్లేదు, ఆల్ అవుట్ అయిపోయినా పర్లేదు. సో అలాగే ఉంటారు. అంటే మన ఇప్పుడు వాళ్ళు అలాంటి ఐపీఎల్ వెళ్ళారులే. చూసాక టీ20 వరల్డ్ కప్ చూస్తే 200 కొట్టినా తక్కువ స్కోరే అనిపిస్తదేమో. అవును, ఇదేంట్రా ఇంత స్లోగా ఆడుతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. 6లు 4లు కొట్టట్లేదు భయ్యా అని చూస్తే ఈ వరల్డ్ కప్ అయినా అసలు అనే ఫీలింగ్ వస్తుందేమో. అది కానీ ఈఎస్‌పీఎన్‌లోనో ఇందులోనో ఒకప్పుడు మన చిన్నప్పుడు ఒక షో వచ్చేది. 'హౌస్ అట్ క్రికెటో' ఏదో. ఆడ ఏంటంటే అన్ని వికెట్స్, క్యాచెస్, బెస్ట్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్, బెస్ట్ వీక్లీ అవన్నీ అని ఆ! చెప్తారు. ఈ నా కొడుకులు అవి చూడలేనట్టుంది. చూస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంది. ఎవరి గురించి చెప్తున్నావు, పిల్లోళ్ళ? హ్మ్. ఎవరి గురించి చెప్తున్నావు ఇంతకి? 40 ఓవర్స్‌కి అన్ని బౌండరీస్, 4లు, 6లు కావాలి అన్న అలాంటి వాళ్ళకా? అంటే లైక్ నీకు అది ఒక రకంగా ఒక డిపార్ట్మెంట్ ఇన్ ద గేమ్ ఈజ్ వేస్ట్. నువ్వు అక్కడ బౌలింగ్ మిషన్ పెట్టుకుంటే సరిపోద్ది. అంటే ఆ సిక్స్ బౌలింగ్ హిట్టింగ్ మిషన్సే కాంపిటీషన్ వాళ్ళు. ఉండేది కదా అప్పుడు, హాంకాంగ్ ఆ! సిక్సెస్ ఏదో, ఈ ఎవడు ఎంత దూరం సిక్స్ కొడతాడో ఆర్ ఎవరు ఎక్కువ సిక్స్లు కొడతారు అలాంటి ఏమైనా పెట్టుకోవడం ఇంకా బెటర్. ఇలా అలానే చిన్న ఉంది. గ్రౌండ్లు, పిచ్చులు ఫుల్ బ్యాటింగ్ హెల్ప్ చేసే పిచ్చులు ఇంకా. అంటే మేబీ అట్ వెన్ మనీ రన్స్ ద గేమ్ ఇలానే ఉంటదేమో. మరి లైక్ ఐపీఎల్ కాకుండా వేరే ఏ బోర్డ్ అయినా ఇలా ట్రై చేసుంటే వాళ్ళకి కాస్త ఫేమ్ వచ్చేది. బట్ అందరూ ఇది యాక్చువల్లీ ఆడడానికి ఇంట్రెస్ట్ ఐపీఎల్ చూపించేవాళ్ళు. వల్ల కాదు. ఎంత లైక్ ఏమన్నాం, నాకు తెలిసి మెయిన్ మిస్టేక్ పిచ్ క్యూరేటర్స్ది అన్న ఫీలింగ్ వస్తుంది. ఐపీఎల్ హ్మ్. లోడు లైక్ వాట్ దే వాంట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ బై ఎంగేజింగ్ ప్లే ఆడియన్స్ టు వాచ్ అనమాట. లైక్ నువ్వు ఆ 20 or 40 ఓవర్స్ మ్యాచ్ని నువ్వు లాస్ట్ 5 ఓవర్స్ చూడడానికి రాకుండా నువ్వు మొత్తం అంతా చూసేలాగా చేయడం వాడికి కావాలి. ఆర్ నువ్వు సెకండ్ హాఫ్లో అయినా మొత్తం చూసేలాగా చేయడం వాళ్ళకి కావాలి. ద మోర్ యూ వాచ్ ద నెక్స్ట్ డే నువ్వు విల్ కమ్ బ్యాక్ అగైన్. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి నువ్వు 200 కొడుతున్నావు అంటే ఇంకా వేరే గ్యాప్ లేదు. ఆఫ్టర్ సమ్ టైమ్ నువ్వు చెప్పినట్టు ఆల్రెడీ చాలా మందికి విసుకొస్తుంది, ఏంట్రా ఇలా కొట్టేస్తున్నారు ప్రతి మ్యాచ్. లైక్ ఎంత నువ్వు ఆనందపడినా ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు అంటే ఆనందపడతావు, ప్రతి మ్యాచ్ అలా కొడితే ఎవరు ఆనందపడతాడు? ఈ అమ్మ ఏంట్రా ఇలా కొడుతున్నారు అనే ఫీలింగ్ వచ్చేసి టూ మచ్. 200 కూడా కాదు. 250 ఈస్ ద న్యూ నార్మ్. అదే అమ్మ మరి దారుణంగా ఇవాళ కూడా అసలు
వాళ్ళు ఎంత ఈజీగా కొట్టారో నేను అనుకున్నా వీళ్ళు మూసేస్తారేమో వీళ్ళని తొందరగా 140 150 అయిపోతారు అనుకున్నా. అంటే వీళ్ళు వాళ్ళకన్నా దారుణంగా 5 ఓవర్స్ 90 వచ్చి ఇక ఆ, దాని తర్వాత కూడా ఆగలేదు. వచ్చిన వాళ్ళందరూ ఇంకా కొడతానే ఉన్నారు. క్రేజీ అయినా వెరీ గుడ్ చేస్, వెరీ గుడ్ చేస్. పంజాబ్ యాక్చువల్లీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఈ సీజన్. ఎన్ని లాస్ట్ బాల్ మ్యాచ్లు, అదే లాస్ట్ ఓవర్ మ్యాచెస్ అయితే 7-8లో ఆల్మోస్ట్ వాళ్ళు 5 మ్యాచెస్ లాస్ట్ ఓవర్స్కి వచ్చాయి. ఇప్పుడు అన్ని అన్ని గెలలేదులే, పోయినట్టు ఉన్నారు ఇది తప్ప. ఒకటి గెలిచారు. ముంబైతో ముంబై కాదు, ఆర్సీబీతో అనుకుంటా. కాదు కాదు, ఆర్సీబీతో అశుతోష్ ఓడిపోయారు. శర్మ ఎవడో కొట్టినట్టు ఉన్నాడు ఆ మ్యాచ్. ఒక మ్యాచ్ గెలిపించారు. ఎవరితో, గుజరాత్ టైటన్స్ అనుకుంటా. ఏమో ఏదో మ్యాచ్. బట్ బట్ ఏమన్నా లైక్ మంచి. ఈడెన్ గార్డెన్స్ కూడా అది ముందు పెద్దదే కదా గ్రౌండ్ ఉండేది, 70-75 ఉండేదేమో కదా. అవును, బట్ వాళ్ళు దీని 1-2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో రెనోవేషన్ ఏదో చేశారు. ఆ తర్వాత గ్రౌండ్ చిన్నది అయిపోయింది. వాళ్ళ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. ఇంతకుముందు 1 lakh కెపాసిటీ ఉండేది, ఇప్పుడు 70,000 75,000 ఎంతో. సో అది అది కూడా ఇష్యూ అనుకుంటా. ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే ఈ ఇయర్ ఐపీఎల్తో రిఫరల్స్. ఈ అమ్మ అవ్వట్లేదు మ్యాచ్. ఎంపైరింగ్ కూడా అంత అది కదా. అది వదిలే, ఎంపైరింగ్ నువ్వు మిస్టేక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రతి చిన్నదానికి రిఫరల్. లాస్ట్ ఓవర్స్కి వచ్చేస్తే బాల్ సైడ్ నుంచి వెళ్ళిపోయింది వైడ్కి ఇవ్వు, పైకి వచ్చింది నో బాల్కి ఇవ్వు, అమ్మా ప్రతి దానికి రిఫరల్. ఏందిరా. సునీల్ గావస్కర్ గుర్తొస్తుంది. సునీల్ గావస్కర్కి నిద్ర వస్తుంది, రే 12 అవుతుంది వదిలేండి రా బాబు. వీళ్ళేమో వైడ్ల మీద వైడ్లు వేస్తారు, వాళ్ళేమో రిఫరల్ మీద రిఫరల్. అంటే అవసరం లేని దగ్గర కూడా సిరాజ్ గడ్ ఆల్మోస్ట్ అయిపోయింది మ్యాచ్ అది వాళ్ళ అసలు చేతిలోనే తల ఉంది. మీద నుంచి వెళ్ళింది. నేను అనుకున్నా ఏమో నిక్కేమైనా అయిందేమో అనుకున్నా, చూస్తే పోనీ తల మీద నుంచి వెళ్ళిపోయింది. వికెట్ కేబుల్ చేశాడంటే ఓకే. నేనేమో గ్లవ్ అనుకున్నా, కొంచెం డిప్ అయ్యి వెళ్ళింది కదా, గ్లవ్ ఏమో తగిలిందేమో అనుకో. తీరా చూస్తే అది ఆడి తల మీద నుంచి వెళ్ళిపోయింది. అరే బాబాయ్, చాలా అన్నెసరీ టైం వేస్ట్. ఆ 100 బాల్ లాగా పెట్టాలి యాక్చువల్లీ. ఉమ్, దీంట్లో నేను ఎలాగా పెట్టాడు, ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నారు, నువ్వు ఫీల్డర్ ముందుకెళ్తున్నాడు అంతే. అయినా సరే లాస్ట్ ఓవర్ ఇంకా లేట్ చేసేస్తున్నారు. ఆ ఫీల్డర్ కావాలని ముందు పెట్టుకో, లేట్ మాత్రం చేస్తామేమో. అరే బాబాయ్, ఒక 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 ఇన్నింగ్సే 3 అవర్స్ అయిపోతున్నట్టుంది. కొన్ని మ్యాచెస్ 2.5 అవర్స్, 2.5 5 అవర్స్ అవుతుంది. 3.5 ఉమ్, అవర్స్లో అవ్వాలి మ్యాచ్. 90 180 3 అవర్స్లో అవ్వాల్సిన మ్యాచ్ 3.5 అవ్వాల్సిన మ్యాచ్ 4.5 5 అవర్స్ అవుతున్నాయి. ఉమ్. మరి వరస్ట్. ఏదో కొత్త టెక్నాలజీ తెచ్చాము, 2 కెమెరాలు పెట్టాము అని చెప్పి డిఆర్ఎస్లు చేస్తున్నారు. డిఆర్ఎస్లే ఒక ఆడియన్స్ మ్యాచ్లోనే ఒక వాంట్స్ 5. దట్ అది. ఆడియన్స్ కాదు కావాల్సింది, వీళ్ళు వీళ్ళు పెడుతున్నారు అంతే పేరుకి. యాక్చువల్లీ 100లో ఉంటుంది అలాగే. నువ్వు అప్పీల్ చేసావు అనుకో, ఇమీడియట్లీ థర్డ్ ఎంపైర్ వాయిస్ వచ్చేస్తుంది. వీడు అప్పీల్ చేసిన 10 నిమిషాలకి అందరూ చూస్తారు, ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది అని వెయిట్ చేస్తారు. ఫస్ట్ మళ్ళీ దీనికోసం ఏంటది అల్ట్రా ఎడ్జ్ కానీ చూడాలి. ఇంపాక్ట్ రాక్ అండ్ రోల్ చేసి వీళ్ళు టైం బొక్క. ఇంపాక్ట్ సబ్ అనేది కొత్త రూల్ అయితే ఏం కాదు. ఒకప్పుడు ఇంటర్నేషనల్ లో కూడా ఉండేది సూపర్ సూపర్ సబ్. సబ్స్టిట్యూట్ అనేసి. ఉమ్. బట్ అది దాన్ని రోల్ అవుట్ చేశాడు. అది ఇలాగేనా అది ఉమ్. మ్యాచ్ మధ్యలో ఎప్పుడైనా నువ్వు మార్చుకోవచ్చు మ్యాచ్ ఒక మధ్యలో ప్లేయర్. కాదనుకుంటా, ఇన్నింగ్స్ కి. మ్యాచ్ మధ్యలో కూడా చేసుకోవచ్చు అనుకుంటా కదా, కాదా? ఇన్నింగ్స్ అయ్యాక నువ్వు మ్యాచ్ మార్చుకోవచ్చా? యాక్చువల్లీ వేస్ట్ నన్ను అడిగితే. చాలా మంది చెప్పినట్టు నీకు ఆల్రౌండర్ ప్లేస్ లేదు ఇంకా టీంలో. అంతే. ఇప్పుడు శివం దుబే అంత బాగా బ్యాటింగ్ ఆడుతున్నాడు, ఆడు బౌలింగ్ బౌలింగ్ ఇవ్వకపోతే టెస్టింగ్ చేయడానికి అసలు టైమే లేదు. వాళ్ళ టీం వాళ్ళు కూడా ఇవ్వడానికి చూడరు. ఎందుకు, నాకు స్పెషలిస్ట్ బౌలర్స్ ఉన్నారు కదా, ఎందుకు ఇస్తాను నేను అనుకుని ఉంటాను. ఇప్పుడు వేరే ఆప్షన్ లేదనుకో, మిగతా వాళ్ళందరికీ కొడుతున్నారు అనుకో, అప్పుడు అట్లీస్ట్ ఆడి దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అయినా ఉంటుంది. ఇప్పుడు ఆడు బ్యాటింగ్ ఆడేసి వెళ్ళి కూర్చుంటున్నాడు, ఇంకా అవసరం లేదు కదా. ఆర్సీబీకి ఆప్షన్ అందరూ స్పెషలిస్ట్ బౌలర్స్. ఎవరేసినా కొడతారని సార్ తెలుసు, అందరికీ పెట్టుకున్నారు. కానీ శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ ఫ్రమ్ పంజాబ్ చాలా కాన్ఫిడెంట్ గా ప్రభ్ సిమ్రన్ ఆడుతున్నారు. కూడా చాలా బాగా ఆడుతున్నాడు యాక్చువల్లీ. అంటే పెద్ద హై స్కోర్స్ లేవు ముందు కానీ ముందు ఎవ్రీ మ్యాచెస్ మ్యాచ్ సరిగ్గా ఆడలేదు మంచి కానీ స్ట్రైక్ రేట్ తోనే కొడుతున్నాడు. వాడు వచ్చి 10 బాల్స్ 20 బాల్స్ కొట్టి 10 బాల్స్ 20 రన్స్ కొట్టి వెళ్ళిపోతాడు. సేమ్ అభిషేక్ శర్మ లాగే, ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ. అభిషేక్ శర్మ ఇంకొంచెం బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది ఈ సీజన్ కదా. మంచి మంచి టైమింగ్ అది ఇంప్రూవ్ అయింది, క్లాస్ షాట్స్, హిట్టింగ్ ఇంప్రూవ్ యువరాజ్ చేసుకున్నాడు మ్యాజిక్ యాక్చువల్లీ. వర్క్ అవుతుంది. యువరాజ్తో ట్రైన్ అవుతాడు. యువరాజ్ కూడా చెప్పినట్టున్నాడు, చెప్పాడు ఇంకా టైం ఉంది, ఒక విల్ టేక్ 6 వన్ months టు ఫర్ హిమ్ లాంగ్ అన్నాడు. ఇన్నింగ్ 1-2 లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే అప్పుడు అయినది కాస్త కొడుతున్నాడు కానీ ఈజ్ నాట్ క్యారింగ్ ద ఉమ్, బ్యాట్. ఇంకెవరు ఆడుతున్నారు బాగా? యశస్వి జైస్వాల్ దగ్గరుండి ముంబై వాళ్ళు ఫామ్ లోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చారు, లేదంటే ఎలా ఉండదు. ఆ, శుభ్మన్ గిల్ కూడా ఇంకా అంత ధ్రువ్ జురేల్ ఇంకొంచెం బాగా ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. వాళ్ళు కూడా ఆడిని, ధ్రువ్ జురేల్ ని ఫినిషర్ రోల్ కింద ధ్రువ్ జురేల్ ఉంచేశారు. సో ఆడు
కింద ఆడుకుంటున్నాడు, ఇంకొంచెం ఛాన్స్ ఇవ్వాలి. రింకు సింగ్ కూడా అదే రాజస్థాన్ అవుతుంది చూస్తే. ని కేకేఆర్ రింకు సింగ్ ని యూటిలైజ్ ఉమ్, చేయట్లేదు అసలు. వాళ్ళకి అవసరం రావట్లేదు, గెలుస్తున్నారు కాబట్టి తెలియట్లేదు వీళ్ళు ఆడట్లేదు అనే ఫీలింగ్. గెలిచేస్తున్నారు కాబట్టి ఆ ప్రాబ్లం లేదు. కానీ యా. రింకు సింగ్ కి ఆ ఎఫెక్ట్ పడుతుంది నేషనల్ టీమ్ లో ప్లేస్ మీద. జురేల్ లేకపోవచ్చాము కానీ రింకు సింగ్ ఉమ్, ఉంటాడేమో. అంటే ఆల్రెడీ ఆడిన మ్యాచెస్ పర్ఫామ్ చేశాడు కాబట్టి రింకు సింగ్ ని కన్సిడర్ చేసే చాయిస్ ఉంది. కానీ ఇప్పుడు ఆడు వీళ్ళు ఛాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఆడికి. అదే ఇవాళ అట్లీస్ట్ పంపిస్తాను అనుకున్నా ముందు. శ్రేయస్ అయ్యర్ గడు ఎందుకు వచ్చేస్తున్నాడు ముందుకి? రసల్ గాని పంపించేశారు. అసలు శ్రేయస్ అయ్యర్ గడు ఎందుకు వచ్చేస్తున్నాడు ముందుకి? లాస్ట్ లో వచ్చి అవుట్ హార్దిక్ పాండ్యా అయిపోయినట్టు. గారి నేటి కెప్టెన్, అయ్యర్ గారి కెప్టెన్. అందుక హార్దిక్ పాండ్యా అయితే ఆడు బ్యాటింగ్ రాడు, మీరంతా దిగండి రా చేయవచ్చు. అవసరం మేబీ అయినప్పుడు వాడికి ఎప్పుడు రాడు. ముందే దిగిపోయేవాడు. సెకండ్ డౌన్ థర్డ్ గుజరాత్ డౌన్ లో పోయి దింపేవాడు గుజరాత్. చూద్దాం. మేబీ వాడికి బీసీసీ ఏమైనా ఇన్స్ట్రక్ట్ చేసి ఉండొచ్చు, బాబు ఇది రోజు నువ్వు ఇండియాలో నంబర్ 4 ఆడవు, మూసుకొని కింద ఆడు అని చెప్పారు. చాలా మంది ఉన్నారు ఫస్ట్ నీకన్నా 2 మ్యాచ్లు వచ్చాడు కదా ఆయన. ఫస్ట్ 2 మ్యాచ్లు First- నంబర్ 4 వచ్చాడు, దాని తర్వాత కింద ఆడ. బౌలింగ్ కూడా వేయాలి అని ఏదో పెట్టి ఉంటది. అన్ని కష్టపడుతుంది అలాగే. దగ్గరుండి ఆ రోజు కష్టపడుతున్నాడు చెన్నై మ్యాచ్ ఇచ్చాడు. చెన్నై మ్యాచ్ దగ్గరుండి ధోని గడికి 3 సిక్స్లు కొట్టించుకున్నాడు. అదే డిఫరెన్స్ అయిపోయింది లాస్ట్. ఆడికి ఎప్పుడు ఇలా స్టార్ట్ అయిందంటే తిలక్ వర్మ గాని 50 చేయనివ్వలేదు కదా వెస్ట్ ఇండీస్ పాపం అప్పటి నుంచి స్టార్ట్ చేశారు నిజమే. అవ్వగానే ఒకటి తర్వాత ఒకటి ఆడికి ఇంక ఫుల్గా ర్యాంప్ అయిపోతుంది. ఆడొచ్చి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ గెలిపించినంత వరకు ఆడిని ఇంకా అలాగే చూస్తారు. నువ్వు వేస్ట్ రారే, నువ్వు ఇంక బొక్కే. ఆల్రెడీ ప్రశాంత్ గారు చెప్పేశాడు కదా, ఆడి కెరియర్ అయిపోతుంది. కెరియర్ ఎండ్ అయిపోయే స్టేజ్ లో ఉన్నాడు ఆడు. నువ్వు చూస్తే ఐపీఎల్ ఏ ఓవర్లోని అసలు స్వింగ్ లేదు. ఫస్ట్ 3 ఓవర్స్ లో కూడా స్వింగ్ లేదు. ముందు భూమి Starting వచ్చి లో ఫస్ట్ swing 2 లేదు. ఓవర్స్ అట్లీస్ట్ చేసేవాడు. ఇప్పుడు అది కూడా పెద్దగా లేదు. యార్కర్స్ లేదు. యార్కర్స్ ఇంకా బౌలర్స్ మిస్టేక్లే, లైక్ దే ఆర్ నాట్ స్కిల్డ్ ఇనఫ్ టు ఏమంటాం టు బౌల్ ద యార్కర్స్. అంటే ఇద్దరే, బుమ్రా గాడు, పతిరానా గాడు అంతే. ఏదో ప్రతిరానా కూడా ఫుల్గా వేయడు నువ్వు చూస్తే. అంటాం లైక్ వెన్ రిక్వైర్డ్ అప్పుడే లైక్ ఆడు షాక్ ఇస్తాడు. బుమ్రా అంటే కానీ నువ్వు ఎప్పుడు వస్తుందో తెలియదురా అన్నట్టు నువ్వు రెడీగా ఉండాలి. కాబట్టి ఆడు చాలా క్లవర్ బౌలర్ పతిరానా ప్రతిరానా. గాడివి కొన్ని చాలా యాక్యురేట్ గా ఉంటాయి. అదే మళ్ళీ ఏంటి ఆడు నార్మల్ 130 బాల్స్ వేస్తాడు, సడన్ గా ఒక 150 బాల్. నువ్వు లెంత్ అయితే లెంత్, యార్కర్ అయితే యార్కర్, 150 బాల్ వేసేది వాడికి అమ్మ. చాలా క్లవర్గా వేస్తున్నాడులే. మలింగ ఎఫెక్ట్ మలింగ ఎఫెక్ట్ కాదు కానీ బ్రావో ఎఫెక్ట్. ఆ స్లోవర్ బాల్స్ ని వాటిని కరెక్ట్ గా వాడుకుంటున్నాడు. అండ్ ఇండియన్ కామెంటేటర్స్ మరి గ్రాంటెడ్ గా తీసుకుంటున్నట్టున్నారు. వరస్ట్ కామెంటరీ. ఒక్కడికి ఎవ్రీ పేర్లు తెలియదు. స్లైటెస్ట్ డీటెయిల్ కూడా తప్పు చెప్తున్నారు. మరి లైక్ వన్స్ ఇన్ వైల్ అయింది అనుకో, మిస్టేక్ ఓకే అయిపోయింది అనుకోవచ్చు. ఒక్క మ్యాచ్ లోనే ఇన్ని తప్పులు. నిన్న ఆ మురళీ కార్తిక్ మార్కం పైకి కొట్టాడు అన్నాడు, అవుట్ అయిపోయింది క్లాస్ అని. అలాగనమాట, క్లాస్ అని అవుట్ అయిపోయాడు. యాక్చువల్లీ క్లాస్ అని 6 కొట్టి అవుట్ అయ్యాడు. 6 నెక్స్ట్ బాల్ అవుట్. క్యాచ్ పట్టినప్పుడు కూడా అలాగే నితీష్ రెడ్డి పట్టాడని చెప్పాడు. ఆ పక్కన అబ్దుల్ సమద్ కామెంటేటర్ కరెక్ట్ చేసింది అబ్దుల్ సమద్ గారు. ఇలా ఇంత బ్లైండ్ గా మిస్టేక్. చాలా మంది నేను ట్విట్టర్ లో కూడా చూస్తున్నా, ఎవర్రా వీళ్ళు కామెంటరీ ఇలా చేస్తున్నారు, ప్లీజ్ దయచేసి. ఆడే ఇది కూడా పెట్టాడు, మార్క్రమ్ హిట్స్ ఇట్ అప్ హై అప్ ఇన్ ది ఎయిర్ అండ్ క్లాస్ అండ్ గెట్స్ అవుట్ అంటాడు. ఒకే సెంటెన్స్ లో 2 మిస్టేక్లు నువ్వు ఎలా చేస్తున్నావు నువ్వు? ఈ అబ్బా వరస్ట్ గా ఇలాగా అసలు. ఇంకా సీరియస్ గా తీసుకోవట్లేనట్టు చూడొచ్చు కదా, అట్లీస్ట్ చూసినోడు క్లియర్ గా ఎవడో పేరు సునీల్ చెప్తాడు. గవాస్కర్ కి కనిపించింది అబ్దుల్ సమద్ అని కత్తికేడికి. అరే బాబోయ్, కొన్నిసార్లు క్వశ్చన్లు కూడా అడుగుతారు మధ్యలో. ఆ టీం కోచ్లతో వీళ్ళతో వాళ్ళతో మాట్లాడతారు కదా, అప్పుడు కూడా అన్ని సొల్లు క్వశ్చన్లు. మీ టీం ఓడిపోతుంది కదా, ఎలా ఉంది నీ ఫీలింగ్ మ్యాచ్ మధ్యలో? నిన్న మోబాబత్ గారిని అడిగినట్టున్నారు కదా. మీ సీజన్ ఎలాగో పోయింది కదా, ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి, ఎలా రన్ చేస్తున్నారు? ఏమో ఇంకా ఆ గ్యాప్ లో ఆడు ఇంకేం అడుగుతారు కానీ, ఈ రవిశాస్త్రి వస్తే ఇంక వచ్చి గట్టిగా అరిసేస్తాడు. సంబంధం లేదు రవిశాస్త్రికి. ఎవరో ఇది కూడా చెప్పాడు రా ఈ కామెంటరీ గురించి. రవిశాస్త్రి ఒక పని మంచిగా చేస్తాడు, సింపుల్ విషయాన్ని కూడా ఎత్తి చెప్తాడు అనమాట. బౌల్డ్ అయిపోయాడు, బౌల్డ్ అయిపోయి గట్టిగా అరుస్తాడు. ఆడికి ఏం చెప్పకపోయినా పర్లేదు, ఆడు అడిచిన సౌండ్కి సెట్ అయిపోతాడు. టోనీ గ్రేగ్ మాట్లాడేవాడు